ఓం శాంతి 15/5/22 అవ్యక్త బాప్దాదా 18/1/91 రివైజ్ కోర్స్. విశ్వ కళ్యాణకారులుగా అయ్యేందుకు సర్వ స్మృతులతో సంపన్నంగా అయ్యి సర్వులకు సహయోగాన్ని ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. ఈరోజు సమర్థ బాప్దాదా తమ స్మృతి స్వరూప పిల్లలను చూస్తున్నారు. విశ్వంలో దేశ విదేశాల్లో పిల్లలందరూ ఈరోజు స్మృతి దివస్ని జరుపుకుంటున్నారు. ఈరోజు పిల్లలందరూ కూడా విశ్వంలో పిల్లలందరూ కూడా ఈరోజు స్మృతి దినాన్ని జరుపుకుంటున్నారు. బాబా చెప్తున్నారు, నేటి ఈ స్మృతి దినం పిల్లలకు తమ బ్రాహ్మణ జీవితంలో అనగా సమర్థ జీవితం యొక్క స్మృతిని కలిగిస్తుంది. ఎందుకంటే బ్రహ్మ బాబా జీవిత గాథతో పాటు బ్రాహ్మణ పిల్లల జీవిత గాథ కూడా ఉంది. నిరాకార బాబా సాకార బ్రహ్మతో పాటు బ్రాహ్మణుల్ని రచించారు. నిరాకారుడైన శివబాబా సాకార బ్రహ్మతో పాటు బ్రాహ్మణుల్ని రచించారు. అప్పుడే బ్రాహ్మణుల ద్వారా అవినాశి యజ్ఞ రచన జరిగింది. బ్రహ్మ బాబా బ్రాహ్మణులతో పాటు స్థాపనకు నిమిత్తమయ్యారు. కనుక బ్రహ్మతో పాటు ఆది బ్రాహ్మణులకు కూడా జీవిత గాథ ఉంది. ఆది దేవుడైన బ్రహ్మ మరియు ఆది బ్రాహ్మణులు యజ్ఞ స్థాపనలో ఇరువురికి కూడా మహత్యం ఉంది. ఆది దేవుడైన బ్రహ్మకి బ్రాహ్మణులకి ఇద్దరికీ కూడా యజ్ఞ స్థాపన యొక్క కార్యంలో మహత్వం ఉంది. అనాది బాబా ఆది దేవుడైన బ్రహ్మ ద్వారా ఆది బ్రాహ్మణుల్ని రచించారు. మరియు ఆది బ్రాహ్మణులు అనేక బ్రాహ్మణుల్ని వృద్ధి చేశారు. ఆది దేవుడైన బ్రహ్మ ద్వారా ఆది బ్రాహ్మణుల్ని రచించారు. మరియు ఆది బ్రాహ్మణులు అనేక బ్రాహ్మణుల్ని వృద్ధి చేశారు. ఈ అన్నప్పుడు కేవలం బ్రహ్మ బాబానే స్మృతి చేస్తారా, లేక బ్రహ్మ బాబా ద్వారా బాబా ఏ స్మృతులనైతే ఇప్పించారో ఆ సర్వస్మృతులు స్మృతిలోకి వచ్చాయా? ఆది నుండి ఇప్పటి వరకు ఏ ఏ స్మృతులను మరియు ఎన్ని స్మృతులను కలిగించారు గుర్తుందా అని అడుగుతున్నారు బాబా. అమృత్ వేళ నుండి రాత్రి వరకు కూడా ఉన్న సర్వ స్మృతులను ఎదురుగా తీసుకురండి. ఒక్క రోజులో పూర్తవుతాయా? చాలా పెద్ద లిస్ట్ కదా అంటున్నారు బాబా. స్మృతి యొక్క సప్తాహాన్ని జరుపుకున్నా కానీ విస్తారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కేవలం రివైవ్ చేయొద్దు, రియలైజ్ చేసుకోండి, గుర్తించటం, అనుభూతి చెందటం చేయండి. కనుక స్మృతి స్వరూపం అని అంటారు. స్వరూపము అనగా ప్రతి స్మృతి యొక్క అనుభూతి. మీరు స్మృతి స్వరూపులుగా అవుతారు, కానీ భక్తులు కేవలం స్మరిస్తారు. మీరు స్మృతి స్వరూపులు అవుతారు, కానీ భక్తులు ఏం చేస్తారు? కేవలం స్మరిస్తారు. మరి ఏ ఏ స్మృతులను అనుభవం చేశారు అన్నదాని విస్తారమైతే చాలా పెద్దదంటున్నారు బాబా. ఎలా అయితే బాబా పరిచయం ఎంతో విస్తారమైంది, కానీ దానిని మీరు సార రూపంలో 5 విషయాల్లో పరిచయాన్ని ఇస్తారు. అలా స్మృతుల విస్తారాన్ని కూడా 5 విషయాల్లో సార రూపంలోకి తీసుకురండి. అమృతవేళ నుండి రాత్రి వరకు కూడా సర్వస్మృతులను ఎదురుగా తీసుకురండి. ఒక్క రోజులో పూర్తవుతాయా అని అడుగుతున్నారు బాబా. చాలా పెద్ద లిస్ట్ కదా. స్మృతి సప్తాహాన్ని జరుపుకున్నా కూడా విస్తారం ఎక్కువ ఉంటుంది. కనుక స్మృతి స్వరూపంగా అవ్వండి. స్వరూపము అనగా ప్రతి స్మృతి యొక్క అనుభూతి. మీరు స్మృతి స్వరూపులుగా అవుతారు, కానీ భక్తులు కేవలం స్మరిస్తారు. మరి ఏ ఏ స్మృతులను అనుభవం చేశారు అన్నదాని విస్తారమైతే చాలా పెద్దదని చెప్తున్నారు బాబా. ఎలా అయితే బాబా పరిచయం ఎంతో విస్తారమైంది, కానీ దానిని మీరు సార రూపంలో 5 విషయాల్లో పరిచయాన్ని ఇస్తారు. అలా స్మృతుల విస్తారాన్ని కూడా 5 విషయాల్లో సార రూపంలోకి తీసుకురండి. ఆది నుండి ఇప్పటి వరకు బాప్దాదా ఎన్ని పేర్లను స్మృతి తెప్పించారు? ఎన్ని పేర్లు ఉండొచ్చు? విస్తారం కదా. ఒక్కొక్క పేరును స్మృతిలోకి తీసుకురండి మరియు స్వరూపంగా ఈ అనుభవం చేయండి. కేవలం రిపీట్ చేయొద్దు. స్మృతి స్వరూపులుగా అయ్యే ఆనందం అతి అతీతమైనది మరియు ప్రేమైనది. ఉదాహరణకు బాబా పిల్లలకు ప్రకాశ రత్నాలు అన్న స్మృతిని కలిగించారు. బాబా కంటి వెలుగులు. ప్రకాశం యొక్క విశేషత ఏంటి?
ప్రకాశం యొక్క కర్తవ్యం ఏంటి, ప్రకాశం యొక్క శక్తి ఏమిటి, ఇలా అనుభూతి చెందండి. అనగా స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఇదే విధంగా ప్రతి ఒక్క పేరు యొక్క స్మృతిని అనుభవం చేస్తూ ఉండండి. దీనిని ఒక ఉదాహరణగా వినిపించాము. అలాగే శ్రేష్ఠ స్వరూపం యొక్క స్మృతులు ఎన్నున్నాయి? బ్రాహ్మణులైన మీకు ఎన్ని రూపాలున్నాయి? బాబా రూపం ఏదో అదే బ్రాహ్మణుల రూపం. ఆ అన్ని రూపాల స్మృతికి చెందిన అనుభూతి చేయండి. పేరు, రూపము, గుణాలు అనాది, ఆది మరియు ప్రస్తుతం బ్రాహ్మణ జీవితంలోని సర్వ గుణాల స్మృతి స్వరూపులుగా అవ్వండి. అలాగే కర్తవ్యం, ఎంతటి శ్రేష్ఠ కర్తవ్యానికి నిమిత్తమయ్యారు, ఆ కర్తవ్యాల స్మృతిని ఇమర్జ్ చేసుకోండి. 5వ విషయంగా బాప్దాదా అనాది, ఆది దేశం యొక్క స్మృతిని కలిగించారు. దేశ స్మృతి ద్వారా తిరిగి ఇంటికి వెళ్ళే సమర్థత వచ్చింది. మీ రాజ్యంలో రాజ్యాధికారులుగా అయ్యే ధైర్యం వచ్చింది. మరియు వర్తమాన సంఘం యొక్క ప్రపంచంలో సంతోషాల జీవితాన్ని జీవించే కళ స్మృతిలోకి వచ్చింది. జీవించే కళ బాగా వచ్చింది కదా. ప్రపంచంలోని వారు మరణించే కళలోకి తీవ్రంగా వెళ్తున్నారు. మరియు బ్రాహ్మణులైన మీరు సుఖమయ సంతోషాలతో కూడిన జీవన కళల్లోకి ఎగురుతున్నారు. బాబా చెప్తున్నారు ఎంత తేడా ఉంది. కనుక స్మృతి దివస్ అనగా సర్వస్మృతుల ఆత్మిక నశాను అనుభవం చేయటం. ఈ స్మృతి దినం రోజు మా బ్రహ్మ బాబా ఇలా ఉండేవారు, వారు ఇలా ఉన్నారు, ఇది చేశారు అని ప్రపంచంలో వారిలా మీరందరూ ఇలా మాట్లాడరు. ప్రపంచంలోని వారు ఉండేవారు అంటూ దుఃఖపు అలను వ్యాపింపచేస్తారు. కానీ బ్రాహ్మణులైన మీ విశేషత ఏంటంటే ఇప్పుడు కూడా తోడుగా ఉన్నారు అని మీరంటారు. తోడును అనుభవం చేస్తారు. మీలో ఈ విశేషత ఉంది. బ్రహ్మ బాబా వెళ్ళిపోయారు అని మీరు ఇలా అనరు. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము అన్న ప్రమాణమును చేశారు. ఒకవేళ ఆది ఆత్మ కూడా ప్రమాణమును నిలబెట్టుకున్నట్లయితే ఇక ఎవరు ప్రమాణాన్ని నిలబెట్టుకుంటారు? కేవలం రూపంలో మరియు సేవల విధిలో పరివర్తన కలిగింది. ఫరిష్తా నుండి దేవత కావటం మీ అందరి లక్ష్యం. ఫరిష్తా రూపం యొక్క శాంపుల్గా బ్రహ్మ బాబా అయ్యారు. పిల్లలందరి పాలన ఇప్పుడు కూడా బ్రహ్మ ద్వారానే జరుగుతుంది. కనుక బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు అని పిలువబడతారు. స్మృతి దినం యొక్క మహత్వం ఏమిటో అర్థమైందా? ఈ స్మృతులలో సదా లవ్లీనులై ఉండండి. దీనినే బాబా సమానంగా అయ్యే అనుభూతి అంటారు. ఆత్మలైన మీరు బాబా సమానంగా అనుభవాన్ని చేశారు. ఈ సమానము అన్న మాటను లోకులు కలిసిపోవటము అన్నారు. ఆత్మ పరమాత్మలో కలిసిపోదు, కానీ బాబా సమానంగా అవుతుంది. పిల్లలందరూ తమ తమ పేరుతో స్మృతి దివస్ యొక్క స్మృతిని పంపించారు. చాలామంది సందేశీలుగా ఈ ప్రియ స్మృతులను తీసుకొచ్చారు. మరియు ప్రత్యేకంగా నా స్మృతిని ఇవ్వండి అని ప్రతి ఒక్కరూ అంటారు. ఒక్కొక్కరికి వేరువేరుగా స్మృతి పత్రాన్ని వ్రాసేందుకు బదులుగా మనసుతో లేఖను వ్రాస్తున్నాము. ప్రతి ఒక్కరి మనస్పూర్వకమైన ప్రేమ బాప్దాదా యొక్క నయనాలలో మనస్సులో ఇమిడిపోయింది. మరి ఇప్పుడు విశేషంగా ఇమిడిపోయింది. ప్రత్యేకంగా స్మృతి చేసే వారిని బాప్దాదా ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ఇమర్జ్ చేసుకుని ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి మనసులోని ఉల్లాసము, మనసులోని ఆత్మీక సంభాషణ, మనసులోని స్థితిగతులు మనోభిరాముడైన బాబా వద్దకు చేరుకున్నాయి. సదా మనసులో తోడుగా ఉండాలి, సేవలో తోడుగా ఉండాలి, మరియు స్థితిలో సదా సాక్షిగా ఉండాలి అని బాప్దాదా పిల్లలందరికీ ఈ స్మృతిని కలిగిస్తున్నారు. ఇలా ఉంటే ఎల్లప్పుడూ మాయాజీతులు అన్న జెండా ఎగురుతూ ఉంటుంది. పిల్లలందరికీ నథింగ్ న్యూ అన్న పాఠం ప్రతి పరిస్థితిలో సదా స్మృతిలో ఉండాలి. బ్రాహ్మణ జీవితము అనగా ప్రశ్నార్థకము, ఆశ్చర్యార్థకములు రేఖ ఉండదు.
ఎన్నోసార్లు ఈ సమాచారం విని ఉంటారు కూడా. కొత్త సమాచారమా? కాదు. బ్రాహ్మణ జీవితము అనగా ప్రతి సమాచారాన్ని వింటూ కల్పపూర్వపు స్మృతిలో సమర్థులుగా ఉండటం. ఏది జరగాలో అది జరుగుతూ ఉంది కనుక ఏమవుతుంది అన్న ఈ ప్రశ్న తలెత్తజాలదు. త్రికాల దర్శులు డ్రామా యొక్క ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు, మరియు వర్తమానం తెలీదా అని అడుగుతున్నారు బాబా. గాబరా పడిపోరు కదా. బ్రాహ్మణ జీవితంలో ప్రతి అడుగులో కళ్యాణం ఉంది. గాబరా పడే విషయం లేదు. మీ శాంతి శక్తి ద్వారా అశాంతాత్మలకు శాంతి కిరణాలను ఇవ్వటం మీ అందరి కర్తవ్యం. మీ సోదరీ సోదరులు కనుక మీ ఈశ్వరీయ పరివారం అన్న సంబంధంతో సహయోగులుగా అవ్వండి. యుద్ధంలో ఎంత తీవ్రగతి ఉంటుందో యోగి ఆత్మల యోగం వారికి శాంతి సహయోగాన్ని ఇస్తుంది. కనుక విశేషంగా సమయాన్ని వెచ్చించి శాంతి సహయోగాన్ని ఇవ్వండి. ఇదే బ్రాహ్మణాత్మల కర్తవ్యము. అచ్చా, సర్వస్మృతి స్వరూప శ్రేష్ఠాత్మలు సదా బాబా సమానంగా ఏ లక్ష్యము మరియు లక్షణాలను ధారణ చేసే ఆత్మలకు, సదా స్వయాన్ని బాబాతో అనుభవం చేసుకునే సమీపాత్మలకు, సదా నథింగ్ న్యూ అనే పాఠాన్ని సహజ స్వరూపంలోకి తెచ్చేవారికి, సదా విశ్వ కళ్యాణకారులయ్యి విశ్వాత్మలకు సహయోగాన్ని ఇచ్చేటువంటి విజయరత్నాలకు బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. దాదీలతో అవ్యక్త బాప్దాదా మిలను. ఆది బ్రాహ్మణుల మాల. బ్రహ్మ బాబాతో పాటు ఆది బ్రాహ్మణులు కూడా నిమిత్తులుగా అయ్యారు కదా. ఆది బ్రాహ్మణులకు చాలా ఎక్కువ మహత్యం ఉంటుంది. స్థాపన, పాలన మరియు పరివర్తన. వినాశనం అన్న మాట కాస్త అఫీషియల్గా అనిపిస్తుంది కనుక స్థాపన, పాలన మరియు విశ్వ పరివర్తన చేయటంలో బ్రాహ్మణులకు విశేష పాత్ర ఉంది. శక్తుల పూజ కూడా చాలా అట్టహాసంగా చేస్తారు. నిరాకార బాబా మరియు బ్రహ్మ బాబాల పూజ అంత అట్టహాసంగా చేయరు. బ్రహ్మ యొక్క మందిరం కూడా చాలా గుప్తంగానే ఉంది, కానీ శక్తిసేన భక్తిలో కూడా ప్రసిద్ధులు కనుక అంతిమం వరకు స్టేజ్పై విశేషంగా పిల్లల పాత్ర ఉంది. బ్రహ్మది కూడా గుప్త పాత్ర. అవ్యక్త రూపము అనగా గుప్తము. బ్రాహ్మణులను తయారు చేశారు. తర్వాత బ్రహ్మ పాత్ర గుప్తమైపోయింది. సరస్వతిని కూడా గుప్తంగా చూపిస్తారు, ఎందుకంటే వారిది కూడా డ్రామాలో గుప్త పాత్ర నడుస్తూ ఉంది. ఆది బ్రాహ్మణాత్మలందరూ ఒకరికొకరు సమీపులుగా శక్తిశాలురుగా ఉన్నారు. జానకి దాదితో శరీరం కూడా బలహీనతమైనది కాదు, శక్తిశాలి శరీరం. మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకునేందుకు ఇది సాధనంగా అయింది, అంతే తప్ప మరేమీ లేదు. మామూలుగా అయితే విశ్రాంతి తీసుకోరు కనుక విశ్రాంతిని తీసుకునేందుకు ఏదో ఒకటి కారణమవుతుంది అంతే. దాదీలందరికీ చాలా ప్రేమ ఉంది కదా. బాబాతో పాటుగా నిమిత్త ఆది బ్రాహ్మణులపై కూడా ప్రేమ ఉంది కనుక మీ అందరి ప్రేమపూర్విత ఆశీర్వాదాలు, శుభ భావనలు ఆది బ్రాహ్మణాత్మల ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుతాయి. ఇది మంచిది. సైలెన్స్ సేవ యొక్క పాత్ర మంచిగా లభించింది. ఎంతమంది ఆత్మలు అశాంతితో ఉన్నారు, ఎన్ని ప్రార్థనలు చేస్తున్నారు, వారికి ఎంతో కొంత అంచలీనైతే ఇస్తారు కదా. దేవతల వద్దకు వెళ్ళి కూడా శక్తిని అడుగుతారు కదా. మరి శక్తినివ్వటం విశేషాత్మలైన మీ కర్తవ్యం కదా. ఎక్కడి నుండి శక్తి కిరణాలు వస్తున్నాయి అని నానాటికి అనుభవం చేస్తారు, మరలా వెతుకుతారు. అప్పుడు అందరి దృష్టి భారత భూమిపై పడుతుంది. అచ్చా, పార్టీలతో అవ్యక్త బాప్దాదా మహావాక్యాలు. ఫస్ట్ పాయింట్, నిశ్చయ బుద్ధి కలిగిన విజయ ఆత్మలము అన్న ఇటువంటి అనుభవం చేసుకుంటున్నారు కదా. ఎల్లప్పుడూ నిశ్చయం స్థిరంగా ఉంటుందా, లేక ఎప్పుడైనా చెలిస్తుందా? నిశ్చయ బుద్ధి కలవారి గుర్తు వారి ప్రతి కార్యంలో, అది వ్యావహారిక కార్యమైనా పారమార్థిక కార్యమైనా కానీ ప్రతి కార్యంలో విజయాన్ని అనుభవం చేస్తారు. ఎంత సాధారణ కర్మైనా కానీ విజయం, అధికారం వారికి తప్పకుండా ప్రాప్తిస్తుంది. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో విశేషమైన జన్మసిద్ధ అధికారం విజయం. ఏ కార్యంలోనూ స్వయం నిరాశపడరు, ఎందుకంటే విజయం జన్మసిద్ధ అధికారంగా ఉంది అన్న నిశ్చయం వారికి ఉంటుంది.
మరి ఇంతగా అధికారపు నశ ఉందా? ఎవరికైతే భగవంతుడే సహాయకుడుగా ఉన్నారో వారి విజయం జరగకపోతే ఇంకెవరికి కలుగుతుంది? ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది అని కల్పపూర్వపు స్మృతి చిహ్నాన్ని కూడా చూపిస్తారు. పంచ పాండవులను చూపించినా కానీ విజయం ఎందుకు లభించింది? భగవంతుడు తోడుగా ఉన్నారు. కల్పపూర్వ స్మృతి చిహ్నంలో విజయులుగా అయ్యారు కనుక ఇప్పుడు కూడా విజయులుగా ఉంటారు కదా. ఇది జరుగుతుందా జరగదా, విజయం లభిస్తుందా లభించదా అని ఎల్లప్పుడూ ఏ కార్యంలోనూ ఇటువంటి సంకల్పాలు తలెత్తకూడదు, ఇటువంటి ప్రశ్న తలెత్తకూడదు. బాబా సహచర్యంలో ఉన్నవారికి ఎప్పుడూ ఓటమి కలగదు. కల్పకల్పము ఈ విధి ఖచ్చితంగా నిర్ణయించబడి ఉంది. ఈ విధిని ఎవ్వరూ మార్చలేరు. ఇంతటి దృఢ నిశ్చయం ఎల్లప్పుడూ ముందుకు ఎగిరింపచేస్తూ ఉంటుంది. కనుక విజయపు సంతోషంలో సదా ఆడుతూ పాడుతూ ఉండండి. 2, సదా స్వయాన్ని భాగ్య విధాత యొక్క భాగ్యవంతులైన పిల్లలమని అనుభవం చేసుకుంటున్నారు కదా. మీరు పదమా భాగ్యవంతులా లేక సౌభాగ్యవంతులా? ఎవరికైతే ఇంతటి శ్రేష్ఠ భాగ్యం ఉంటుందో వారు సదా హర్షితులుగా ఉంటారు. ఎందుకంటే భాగ్యవంతులైన ఆత్మలకు ఎటువంటి అప్రాప్తి అనేది ఉండదు. కనుక ఎప్పుడైతే సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ సదా హర్షితంగా ఉంటారు. ఎవరికైనా అల్పకాలికమైన లాటరీ లభించినా వీరికేదో దొరికింది అని వారి ముఖమే చెప్తుంది. అటువంటప్పుడు ఎవరికైతే పదమా భాగ్యం ప్రాప్తిస్తుందో వారు ఎలా ఉంటారు? సదా హర్షితులుగా ఉంటారు. ఎంత హర్షితంగా ఉండాలంటే మిమ్మల్ని చూసి ఎవరైనా మీకేం దొరికింది అని అడగాలి. పురుషార్థంలో ఎంతెంతగా ముందుకు వెళ్తుంటారో అంతగా మీకు మాట్లాడే అవసరం కూడా ఉండదు. వీరికి ఏదో లభించింది అని మీ ముఖమే చెప్తుంది. ఎందుకంటే మీ ముఖం అద్దం వంటిది అంటున్నారు బాబా. అద్దంలో ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తుంది. మరి మీ ముఖం అద్దంలా పనిచేయాలి. ఇంతమంది ఆత్మలకు సందేశం లభించాలంటే వారందరికీ కూర్చుని వినిపించేంత సమయం మీకు ఎక్కడ దొరుకుతుంది? సమయం కూడా నాజ్యూక్ అయిపోతుంది. కనుక వినిపించేందుకు కూడా సమయం లభించదు. మరి సేవ ఎలా చేస్తారు? మీ ముఖం ద్వారా. మ్యూజియంలోని చిత్రాల ద్వారా సేవ చేస్తారు కదా. చిత్రాలను చూసి ప్రభావితులు అయిపోతారు కదా. మీ చైతన్య చిత్రం సేవకు నిమిత్తం అవ్వాలి. తయారుగా ఉన్న అటువంటి చిత్రాలేనా? ఇంతమంది చైతన్య చిత్రాలు తయారైనట్లయితే శబ్దాన్ని ప్రసిద్ధం చేస్తారు. మేము చైతన్య చిత్రాలమని నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ ఎల్లప్పుడూ స్మృతిలో పెట్టుకోండి. విశ్వంలోని ఆత్మలందరికీ మీ వైపు దృష్టి ఉంది. చైతన్య చిత్రాలలో అందరినీ ఆకర్షించే ఏ విషయం ఉంటుంది? సదా సంతోషంగా ఉంటారు. మరి సదా సంతోషంగా ఉంటారా లేక ఎప్పుడైనా అయోమయంలోకి వస్తారా? లేక ఇలా జరిగింది కనుక నా సంతోషం తక్కువైపోయింది అని అక్కడికి వెళ్ళి అంటారా? ఏం జరిగినా కానీ సంతోషమైతే పోకూడదు. ఇంత పక్కాగా ఉన్నారా? ఒకవేళ పెద్ద పరీక్ష వచ్చినా కానీ పాస్ అవుతారు కదా. పాస్ అవుతామని ఎవరెవరు అంటున్నారు? బాబా ఫోటో తీస్తున్నారు. ఆ సమయంలో అలా అన్నాం అని ఇలా అనకూడదు. మాస్టర్ సర్వశక్తివంతుల ముందు ఏది పెద్ద విషయం కాదంటున్నారు బాబా. మరొక విషయము, మాకు తప్పకుండా విజయం కలిగే తీరుతుంది అన్న నిశ్చయం సదా ఉండాలి. కనుక ఏది పెద్ద విషయం కాదు. ఎవరి వద్దనైతే సర్వశక్తుల ఖజానా ఉంటుందో వారు ఏ శక్తిని ఆర్డర్ చేస్తే ఆ శక్తి సహాయకునిగా అవుతుంది. ఎవరి వద్దైతే సర్వశక్తుల ఖజానా ఉంటుందో వారు ఏ శక్తిని ఆర్డర్ చేస్తే ఆ శక్తి సహాయకులుగా అవుతుంది. కాకపోతే ఆర్డర్ చేసేవారు ధైర్యవంతులుగా ఉండాలి. కాకపోతే ఆర్డర్ చేసేవాళ్ళు ఎలా ఉండాలంటున్నారు బాబా? ధైర్యవంతులుగా ఉండాలి. మరి ఆర్డర్ వేయటం వస్తుందా లేక ఆర్డర్పై నడవటం వస్తుందా? ఆర్డర్ వేయటం వస్తుందా లేక ఆర్డర్పై నడవటం వస్తుందా? బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే మాయ ఆర్డర్ పైన అయితే నడవరు కదా, మాయ ఆర్డర్ పైన నడుస్తారా? ఏదైనా విషయం వచ్చినట్లయితే సమాప్తమైపోవడం, ఇలా ఉండకూడదు, ఇలా చేసి ఉన్నట్లయితే చాలా బాగుంటుంది అని తర్వాత ఆలోచిస్తారట. అయిపోయాక ఆలోచిస్తున్నట్టు ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేదని. ఇలా అయితే కారు కదా. అవసరమైన సమయంలో సర్వశక్తులు పనికొస్తాయా లేక కాస్త ఆలస్యంగా వస్తాయా?
అవసరమైన సమయంలో సర్వశక్తులు పనికొస్తాయా లేక కాస్త ఆలస్యంగా వస్తాయా? ఒకవేళ మాస్టర్ సర్వశక్తివంతుల సీట్పై సెట్ అయి ఉన్నట్లయితే ఏ శక్తి అయినా ఆర్డర్ను గౌరవించలేదు అన్నది జరగనే జరగదు. మాస్టర్ సర్వశక్తివాన్ సీట్పై ఉన్నారంటే ఏ శక్తి కూడా ఆర్డర్ని గౌరవించలేదు అన్నది జరగదు. ఒకవేళ సీట్పై నుండి కిందకి వస్తే ఆర్డర్ చేస్తే అవి ఆ ఆర్డర్ని గౌరవించవు. చూడండి, లౌకిక రీతిలో కూడా ఎవరైనా కుర్చీ నుండి దిగిపోతే వారి మాట ఎవరు వినరు. వాళ్ళు ఆ కుర్చీపైన కూర్చున్నంతసేపు వాళ్ళ ఆర్డర్ని పాటిస్తారు. ఒకవేళ ఏదైనా శక్తి ఆర్డర్ని గౌరవించినట్లయితే తప్పకుండా పొజిషన్ అనే సీట్పై నుండి కిందకు వచ్చినట్లే. అలాగే మీరు కూడా ఏదైనా శక్తి ఆర్డర్ని గౌరవించినట్లయితే తప్పకుండా పొజిషన్ అనే సీట్పై నుండి కిందకు వచ్చేసినట్లే. కనుక సదా మాస్టర్ సర్వశక్తివంతులు అన్న సీటుపై సెట్ అయ్యి ఉండండి. అందుకే ఎప్పుడు కూడా ఏం చేయండి, మాస్టర్ సర్వశక్తివాన్ అనే సీట్పై సెట్ అయి ఉండండి. సదా స్థిరంగా దృఢంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. అల్లజడిలోకి వచ్చేవారు కాదు. శరీరం పోయినా కానీ సంతోషం పోకూడదు అని బాప్దాదా అంటారు. శరీరం పోయినా కూడా సంతోషం పోకూడదు. సంతోషం ముందు డబ్బులు కూడా లెక్కలేనట్లే. సంతోషం ముందు డబ్బు కూడా లెక్కలేదంటున్నారు. ఎవరి వద్దనైతే సంతోషం అనే ఖజానా ఉంటుందో వారికి ఏది పెద్ద విషయం కాదు. ఎవరి వద్దనైతే సంతోషం అనే ఖజానా ఉంటుందో వారికి ఏది పెద్ద విషయం కాదంటున్నారు బాబా. మరియు బాప్దాదా వారికి సదా సహయోగి సేవాదారి పిల్లలతో ఉంటారట. బాప్దాదా కూడా ఎప్పుడు ఎవరితో ఉంటారు? సేవాదారి సహయోగి పిల్లలకి ఎప్పుడు తోడుంటారు బాబా చెప్తున్నారు. కనుక గాబరా పడకండి, దేనికి కూడా గాబరా పడద్దు. పిల్లలు తండ్రి తోడు ఉంటే ఇంకా పెద్ద విషయం ఏముంటుంది? బాబా కూర్చొని ఉన్నారు, ఇక పిల్లలకి చింత ఏముంది? బాబా కూర్చుని ఉండగా పిల్లలకి చింత ఏముంది? బాబా ఉన్నదే సంపన్నులుగా చేయటానికి. ఏ యుక్తితో అయినా సరే పిల్లల్ని పాలన చేయాల్సిందే. కనుక బాబా ఏం చెప్తున్నారు? నిశ్చింతగా అయిపోండి. దుఃఖధామంలో సుఖధామాన్ని స్థాపన చేస్తున్నారు. మరి ఈ దుఃఖధామంలో అలజడైతే ఉండనే ఉంటుంది కదా. వేసవి సీజన్లో వేడిగానే ఉంటుంది కదా. ఎండాకాలం వేడిగా ఉంది అంటే ఎలా కుదురుతుంది? కానీ బాబా అయితే బాబా పిల్లలు ఎప్పుడూ కూడా సురక్షితులుగానే ఉంటారట. బాబా పిల్లలు ఎప్పుడూ ఎక్కడున్నా సురక్షితులుగానే ఉంటారు. ఎందుకంటే బాబా తోడుంది. పిల్లలందరికీ బాబా సందేశం, తపస్వి పిల్లలందరికీ ప్రియస్మృతులు. చూడండి, పిల్లలు సమయం సమాచారాలను వింటూ ఉన్నతోన్నతమైన సాక్షి అనే ఆసనంపై, నిశ్చింత చక్రవర్తి అనే సింహాసనంపై కూర్చొని ఆటనంతా చూడండి. బాబా ఏం చెప్తున్నారు? సాక్షి అనే ఆసనంపై కూర్చోండి, నిశ్చింత చక్రవర్తి సింహాసనంపై కూర్చోండి. ఈ బ్రాహ్మణ జీవితంలో గాబరా పడే ఆలోచన అయితే స్వప్నంలో కూడా తలెత్తదు. బ్రాహ్మణ జీవితంలో గాబరా పడే ఆలోచన అయితే స్వప్నంలో కూడా రాకూడదు అంటున్నారు బాబా. తపస్య సంవత్సరంలో నిరంతరం లగ్నం అనే అగ్నిలో అనంతమైన వైరాగ్య వృత్తిని ప్రజ్వలితం చేసుకునేందుకే విసనకరతో విసురుతున్నారు. ఈ తపస్య సంవత్సరంలో నిరంతరం లగ్నం అనే అగ్నిలో అనంత వైరాగ్య వృత్తిని ప్రజ్వలితం చేసేందుకే బాబా విసనకరతో విసురుతున్నారు. మీరు బాబా సమానంగా సంపన్నంగా అయ్యే సంకల్పాన్ని నిజం చేశారు. అనగా విజయ పతాకాన్ని ఎగరవేసే ప్లాన్ తయారు చేశారు. విజయీ పతాకాన్ని ఎగరవేసే ప్లాన్ని తయారు చేశారు. మరొక వైపు సమాప్తి అలజడి కూడా నిశ్చితమై ఉంది. ఒక పక్కన విజయీ పతాకం ఎగురుతుంది, ఇంకో పక్కన సమాప్తి యొక్క అలజడి కూడా మొదలైపోతుంది అంటున్నారు బాబా. రిహార్సల్సే డ్రామా రీల్ని సమాప్తి చేసే సాధన అంట. ఈ రిహార్సల్సే డ్రామా రీల్ని సమాప్తి చేసే సాధనం. కనుక నథింగ్ న్యూ, ఇదేమీ కొత్త కాదు. ప్రస్తుత సమయం యొక్క పరిస్థితుల అనుసారంగా రావటం పోవటంలో ఏదైనా వస్తువు లభించటంలో కష్టంగా ఉన్నా మనసులోని సంకల్పాలు పెనుగులాట్లోకి రాకూడదు. అంటే ఏదైనా వస్తువు లభించడంలో కొంచెం కష్టమైనా కానీ సంకల్పంలో ఎప్పుడూ అలజడి రాకూడదు అంటారు బాబా. ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా దిల్కుష్ మిఠాయిని సదా తింటూ ఉండండి. ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా సరే దిల్కుష్ మిఠాయిని తింటూ ఉండండి. సంతోషంగా ఉండండి, సంపన్నంగా ఉండండి, ఫరిష్తాల్లాగా ఎగరండి. అలాగే ఈ సమయంలో ప్రతి ఒక్క సెంటర్లో విశేషంగా తపస్సు యొక్క ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండాలట.
ఎవరు ఎంత ఎక్కువ సమయాన్ని తపస్సు కోసం కేటాయిస్తే అంతగా సైలెన్స్ యొక్క సహయోగాన్ని ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. వరదానము: సర్వ ఖజానాలతో సంపన్నులుగాయి ప్రతి సమయం సేవలో బిజీగా ఉండే విశ్వ కళ్యాణకారి భవ. సర్వ ఖజానాలతో సంపన్నులుగాయి ప్రతి సమయం సేవలో బిజీగా ఉండే విశ్వ కళ్యాణకారి భవ. విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన ఆత్మ మొదట సర్వ ఖజానాలతో సంపన్నంగా అవుతుంది. ఏ ఆత్మ అయితే విశ్వ కళ్యాణానికి నిమిత్తం అవుతుందో ఆ ఆత్మ మొదట ఎలా ఉంటుంది? సర్వ ఖజానాలతో సంపన్నంగా అవుతుంది. ఒకవేళ జ్ఞాన ఖజానా ఉన్నట్లయితే పూర్తి జ్ఞానం ఉండాలి. ఒకవేళ జ్ఞాన ఖజానా ఉన్నట్లయితే పూర్తి జ్ఞానం ఉండాలి. కొంచెమైనా లోటు ఉండకూడదట. బాబా అంటున్నారు కొంచెం కూడా లోటు ఉండకూడదు అంటున్నారు. అప్పుడే నిండుగా ఉన్నారని అంటారు. కొంచెమైనా లోటు ఉంటే నిండుగా ఉన్నారనరు. నిండుకుండా తొణకదంటారు కదా. కొందరి వద్ద ఖజానా నిండుగా ఉన్నా కూడా సమయానికి దాన్ని కార్యంలో వినియోగించలేకపోతున్నారు. కొందరి వద్ద ఖజానా నిండుగా ఉంది కానీ దాన్ని సమయానికి కార్యంలో ఉపయోగించలేకపోతున్నారు. సమయం గడిచిపోయిన తర్వాత ఆలోచిస్తున్నారట. బాబా చెప్తున్నారు సమయం అయిన తర్వాత పశ్చాత్తాపం పడుతున్నారు. అయ్యో ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేదని. కావున అటువంటి వారిని కూడా ఫుల్ అనరు, అటువంటి వారిని కూడా సంపూర్ణులు అనరట. విశ్వ కళ్యాణకారి ఆత్మలు మనసా వాచ్య కర్మణ సంబంధ సంపర్కంలో ప్రతి సమయం సేవలో బిజీగా ఉంటారు. మరి విశ్వ కళ్యాణకారి ఆత్మలు ఎలా ఉంటారు? మనసా వాచ్య కర్మణ సంబంధ సంపర్కాలు ప్రతి సమయం సేవలో బిజీగా ఉంటారు. స్లోగను: జ్ఞానము మరియు యోగముల నేచర్ని తయారు చేసుకున్నట్లయితే ప్రతి కర్మ నేచురల్గా శ్రేష్టంగా యుక్తియుక్తంగా అయిపోతారు. జ్ఞాన యోగాలని మీ నేచర్గా తయారు చేసుకోమంటున్నారు బాబా. ఎప్పుడైతే జ్ఞాన యోగాల్ని నేచర్గా తయారు చేసుకుంటారో అప్పుడు మీరు చేసే ప్రతి కర్మ కూడా ఎలా ఉంటుంది? శ్రేష్టంగా ఉంటుంది, యోగయుక్తంగా ఉంటుంది, యుక్తియుక్తంగా ఉంటుంది. కాబట్టి జ్ఞాన యోగాలని మీ అసలైన నేచర్ కింద తయారు చేసుకోండి. అప్పుడు మన ప్రతి కర్మ కూడా యుక్తియుక్తంగా అయిపోతుంది. ఈరోజు స్వమానము: నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.